హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మాన్వ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ని కంటిన్యూ చేయబోతున్నా. సో ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నా. చాలా మంది వీడియోస్ కింద ఈ సిరీస్ ని కంటిన్యూ చేయమని కమెంట్ చేశారు. అండ్ నాకు ఆల్మోస్ట్ బీటెక్ 4th year ఎండింగ్ లో ఉన్నానని చెప్పి ఈ సిరీస్ ని మధ్యలోనే ఆపేసా. అండ్ 1 year తర్వాత మళ్ళీ ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నా. అలాగే ఈ సిరీస్ ని ఆపేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఒక 40 minutes వీడియో చేయాలంటే ఆల్మోస్ట్ నాకు 10 to 12 hours టైం పడుతుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం చాలా కాంప్లికేటెడ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. అన్ని కరెక్ట్ గా పాయింట్ చేసి స్క్రిప్ట్ రాసి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎడిటింగ్ చేసేసరికి 20 minutes వీడియో అయితే ఆల్మోస్ట్ 6 to 8 hours అండ్ 40 minutes వీడియో అయితే ఆల్మోస్ట్ 10 to 12 hours అయితే పడుతుంది. సో ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత వ్యూస్ చూస్తే ఆల్మోస్ట్ 1000 లోపు వ్యూస్ వస్తున్నాయి. అట్లీస్ట్ 1000 వ్యూస్ వచ్చినా పర్వాలేదు. సో అప్పుడు మీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదాము అని చెప్పి మధ్యలోనే ఆపేసా. అలాగే చాలా టైం కూడా కన్జ్యూమ్ అవుతుందని. కానీ మెల్లమెల్లగా అందరికి చాలా ఇంట్రెస్ట్ పెరిగి సిరీస్ ని కంటిన్యూ చేయమని అడిగారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రతి ఎపిసోడ్ ని చివరి వరకు చూసి లైక్ ఆర్ కమెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక 1000 వ్యూస్ వస్తే చాలు. ఎవ్రీ వీక్ ఎంత కష్టమైనప్పటికీ నేను టైం మేనేజ్ చేసుకొని ఒక రోజు లేట్ అయినా సరే వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ సిరీస్ ని స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వదిలేస్తే బాగోదు. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి ఎలాగైనా దీన్ని ఫినిష్ చేస్తా. సో మీరు కూడా కంటిన్యూస్ గా చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎపిసోడ్స్ అన్ని ఫస్ట్ ఎపిసోడ్ 1 నుంచి 17 వరకు చూసేయండి. ఎందుకంటే ఇలా మధ్యలో వచ్చి చూసినా మీకేం అర్థం అవ్వదు. అండ్ ఆల్రెడీ కరెంట్లీ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఎపిసోడ్ 17 దాకా, వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది స్టోరీలో అని చెప్పి చిన్న రీక్యాప్ లాంటిది చెప్తా. అది చూసిన తర్వాత వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇప్పుడు మన స్టోరీలో 5th scenario ఉన్నాం. మీకు గుర్తుందో లేదో, క్యాటాస్ట్రోఫీస్ అని ఒక సినారియో స్టార్ట్ అయ్యింది. అంటే ఈ సినారియోలో ఏం జరుగుతుందంటే, ఒక ఏలియన్ ఇన్వేషన్ అనేది జరుగుతుంది. అసలు ఆ ఏలియన్ ఇన్వేషన్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది, క్యాటాస్ట్రోఫీస్ అంటే ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ సినారియోలో స్టార్టింగ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఎపిసోడ్ లో నేను క్లియర్ గా చెప్పా. సో సింపుల్ గా చెప్పాలంటే, ఈ క్యాటాస్ట్రోఫీస్ మన వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయడం కోసం వస్తుంటాయి. అండ్ వాటిని ఎదుర్కోవడం కోసం 5 గైడ్స్ కూడా మన వరల్డ్ మీదకి వస్తారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఆ క్యాటాస్ట్రోఫీస్ ని ఆపడమే ఈ సినారియో మెయిన్ మోటివ్. అండ్ సీక్రెట్ గా ఒక గ్రూప్ అయితే క్యాటాస్ట్రోఫీస్ ని వారం ముందే లేపాలని ట్రై చేస్తున్నాయి. అండ్ ఇంకో పక్క మన TWSA నోవెల్లో మెయిన్ క్యారెక్టర్ జంగ్యోక్ ని ఎవరో బాగా అటాక్ చేశారు. దాని కారణంగా స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అండ్ తను డాగ్జా దగ్గరికి చేరుకుంటాడు. డాగ్జా, జంగ్యోక్ ఇంకా సూయోంగ్, వీళ్ళు ముగ్గురు క్యాటాస్ట్రఫీ ఆఫ్ ద క్వశ్చన్స్ ని ఎవరో అవాక్ చేస్తున్నారని తెలుసుకొని దాన్ని ఆపడం కోసం బయలుదేరతారు. మరి ఈ వీడియో మెయిన్ గా ఈ క్యాటాస్ట్రఫీ ఆఫ్ ద క్వశ్చన్స్ ని ఎలా ఆపుతారో ఫుల్ ఫైట్ తో పాటు ఉంటుంది. సో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంక దారిలో డాగ్జా ఇంకా జంగ్యోక్ మిడ్ డే 2 స్కిల్ ద్వారా పక్కన ఉన్న సూయోంగ్ తెలియకుండా ఇలా మాట్లాడుకుంటారు. నువ్వు మళ్ళీ ఎప్పటికల్లా కదలగలవు, ఎన్ని రోజుల్లో రికవర్ అవుతావు, ఒకవేళ నువ్వు రికవర్ అయ్యాక నన్ను వేసేయడానికి ఏం ప్లాన్ చేయుగా. అప్పుడు జంగ్యోక్, నేను ఇంకా 2 రోజుల్లో రికవర్ అయ్యి లేస్తా అని చెప్పి తన రెండో క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ ఇవ్వడు. ఇంకా మనోడికి చెమటలు పట్టుకుంటాయి. వీడు ఇంకా నా మీద పగతోనే ఉన్నాడు అని భయపడతాడు. ఇదిగో, నువ్వు ఇలా నన్ను 24/7 వేసేద్దామని ట్రై చేస్తే నేను నీకు హెల్ప్ చేయను. నువ్వు రికవర్ అయ్యాక నన్నేం చేయనని ఇప్పుడే మాట ఇవ్వు అని డాగ్జా జంగ్యోక్ దగ్గర ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని ఒక మాట తీసుకుంటాడు. అప్పుడు జంగ్యోక్ హార్ట్ ఇప్పుడు చూస్తున్నారుగా ఇలా బ్లూ ఫ్లేమ్స్ తో వెలుగుతూ ఉంటుంది. సో డాగ్జాని ఏం చేయనని తను మాట ఇచ్చాడు కాబట్టి ఇన్ కేస్ తను మాట తప్పితే ఈ ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ యాక్టివేట్ అయ్యి జంగ్యోక్ వెంటనే చనిపోతాడు. సో అలా డాగ్జాకి మాటిస్తాడు. కానీ అలా మాటిస్తూ నేను నిన్ను చంపను గాని ఇంతకు ముందు నన్ను కొట్టింది నాకు బాగా గుర్తుంది. సో నువ్వు కొట్టిన దాన్ని మాత్రం నేను మర్చిపోను, ఎప్పటికప్పుడు నీ బాకీ తీర్చేస్తా అని డాగ్జాతో అంటాడు. సో అలా ఫస్ట్ టైం డాగ్జా ఇంకా జంగ్యోక్ మధ్యన ఒక ప్రాపర్ కన్వర్సేషన్ అయితే చోటు చేసుకుంటుంది. అది చూసి మనోడు కూడా ఆశ్చర్యపోతాడు. ఫస్ట్ టైం ఇలా జంగ్యోక్ తో డైరెక్ట్ గా మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఒకరినొకరు చంపుకోవాలని చూస్తారు. మరి వీళ్ళు ఎలా కలిసి పనిచేస్తారో ఇప్పుడు చూడబోతున్నాం. ఇంకా ఫైనల్లీ జంగ్యోక్ చెప్తున్న ప్లేస్ కి దగ్గరగా చేరుకుంటారు. చుట్టూ చూస్తే బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు చూస్తున్నారుగా ఈ ఫ్లవర్స్ తోని ఇంకా డిఫరెంట్ ప్లాంట్ టైప్ మాన్స్టర్స్ తో మొత్తం ఒక పారాసైట్ లా సిటీ మొత్తం పాకేసి ఉంటుంది. దీన్నే TWSA లో టెరాఫార్మింగ్ అని మెన్షన్ చేస్తారు. అంటే ఏదో వేరే ప్లానెట్ కి సంబంధించిన స్పీషీస్ ఇప్పుడు మన వాళ్ళు ఉన్న ప్రపంచాన్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేస్తాయి. దీన్ని సింపుల్ గా డాగ్జా మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 5th scenario అనేది
డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్ మధ్యన ఒక బ్యాటిల్ లాంటిది. ఇప్పుడు ప్రెసెంట్ హ్యూమన్స్ వేరే వరల్డ్ నుంచి ఇన్వేజన్ ని ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏలియన్స్ వచ్చి భూమిని ఆక్రమించుకుంటున్నట్లు. ప్రెసెంట్ ఇప్పుడు మన వాళ్ళు ఉన్న సిటీ పేరు సియోల్ కదా. ఈ సియోల్ ని క్రోనోస్ అనే వరల్డ్ లో ఉన్న స్పీషీస్ ఆక్రమించుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి. అలాగే మన ఎర్త్ మీద డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఏలియన్ సివిలైజేషన్స్ ఆక్రమించుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఎలా అయితే మన సియోల్ సిటీ క్రోనోస్ లా మారిపోతుందో, చైనాని థర్డ్ వూక్సియా వరల్డ్ అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏలియన్ సివిలైజేషన్ ఆక్రమించుకుంటుంది. అలాగే జపాన్ ని వైట్ డీమన్ వరల్డ్ ఆక్రమించుకుంటుంది. ఇంకా వేరే వేరే సిటీస్ ని వేరే వేరే వరల్డ్స్ ఆక్రమించుకుంటూ ఉంటాయి. బట్ ప్రెసెంట్ మన వాళ్ళు ఉన్న సిటీలో ఈ ప్రాసెస్ ఇంకా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, ఎవరో క్యాటాస్ట్రోఫిస్ అన్నిటిని ఒకేసారి లేపాలని చూస్తున్నారు. దానివల్ల ఈ ఫిఫ్త్ సినారియో ఇంకా ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యి మన వాళ్ళకి బాగా కష్టంగా మారుతుంది. సో మరి ముందు ముందు ఎలా ఎదుర్కొంటారో ఇప్పుడు చూద్దాం. ఇంకా పక్కనే ఉన్న సూయోంగ్ డాగ్జాతో దీని గురించి ఎందుకు అంత భయపడుతున్నావు? ఆల్రెడీ నువ్వు లెసర్ డ్రాగన్ ని ఈజీగా ఓడించావు కదా, అలా మిగతా వాటిని కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు కదా అని డాగ్జాతో అంటే, దానికి డాగ్జా మనం ఆ లెసర్ డ్రాగన్ ని ఓడించామంటే అది కేవలం ఆ మిడ్ లెవెల్ డొక్కేబి ఆ డ్రాగన్ పవర్ ని తగ్గించింది కాబట్టి మనం ఓడించామని చెప్తాడు. లేదంటే ఆ డ్రాగన్ ని ఓడించాలంటే చాలా కష్టం అయిపోయేది. ఎందుకంటే మన వాళ్ళు అప్పటికి ఫోర్త్ సినారియోలో ఉన్నారు కాబట్టి ఆ సినారియోకి తగ్గట్టు డిఫికల్టీని సెట్ చేసి ఆ డ్రాగన్ ని ఓడించారు. బట్ ఇప్పుడు ఈ ఫిఫ్త్ సినారియోలో ఆ డ్రాగన్ తో పాటు ఇంకా ఒక 4 క్యాటాస్ట్రోఫీస్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అండ్ వాటి మీద ఎటువంటి పెనాల్టీస్ వర్క్ అవ్వవు. కాబట్టి ఎలాగైనా వీటిని మన వాళ్ళు ఫుల్ పవర్ తో ఉండగా ఎదుర్కోవాల్సి వస్తుంది. డాగ్జా జంగ్యోక్ కి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే, నువ్వు ఇలాంటి స్టేట్ లో ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎప్పటిలాగే నువ్వు రిగ్రెస్ అవుతావు కదా, అలా రిగ్రెస్ అవ్వాల్సింది అని డాగ్జా జంగ్యోక్ తో అంటాడు. దానికి జంగ్యోక్, నేను అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేసి ఉంటే నేను ఈ జర్నీనే స్టార్ట్ చేసి ఉండను. బట్ నేనున్న పరిస్థితికి నాకు ఫస్ట్ పర్సన్ గుర్తొచ్చింది, అది నువ్వే. ఎందుకంటే రోలర్స్ థ్రోన్ ని డిస్ట్రాయ్ చేసేంత గట్స్ నీకు ఉన్నాయంటే పక్కా నీ హెల్ప్ తీసుకొని ఈ సినారియో క్లియర్ చేయొచ్చు అని నేను అనుకున్నాను. రోలర్స్ థ్రోన్ ని డిస్ట్రాయ్ చేసావంటే నువ్వు ఒక మంచి ప్లాన్ మీదే ఉన్నావని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ థ్రోన్ వల్ల వచ్చే ఫ్యూచర్ డిఫికల్టీస్ ఏంటో నాకు తెలుసు. అదర్ వరల్డ్ గాడ్ ఎవరైతే ఉన్నాడో వాడిని ఆపడానికి నువ్వు అది చేసావని నేను అనుకుంటున్నా అని జంగ్యోక్ డాగ్జాతో అంటాడు. సో జంగ్యోక్ మాటలు విన్న తర్వాత డాగ్జా అనుకుంటాడు తన మోటివ్స్ ని ఇప్పుడు జంగ్యోక్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటున్నాడని. ఇంకోవైపు డాగ్జా కూడా జంగ్యోక్ ని బాగా అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అండ్ తను TWSA నవల్లో చదివిన దాని ప్రకారం అందరూ జంగ్యోక్ ని తప్పుగా అర్థం చేసుకుంటారు. తను ఎప్పుడు ఒకరిని చంపడానికి వెనకాడ్డని, చాలా క్రూయల్ అని అనుకుంటారు. బట్ చాలా సార్లు ఇలా రిగ్రెస్ అవ్వడం వల్ల తన మెంటల్ స్టేట్ బాగా డ్యామేజ్ అయ్యి ఎన్నో ట్రాజడీల్ని భరించాడు. కాబట్టి ఒకప్పుడు సాఫ్ట్ గా హోప్స్ ఇంకా డ్రీమ్స్ తో ఉండే జంగ్యోక్ ఇప్పుడు ఇలా వైలెంట్ గా మారిపోయాడు. సో ఇంకా జంగ్యోక్ గతంలో జరిగిన వాటిని పక్కన పెడితే ఇప్పుడు ఫ్యూచర్ లో జరగబోయేది తలుచుకుంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటాడు. అదేంటంటే, ఇప్పుడు ఆ రోలర్స్ థ్రోన్ ని డిఫీట్ చేశారు కాబట్టి, ఒరిజినల్ గా అయితే ఆ రోలర్స్ థ్రోన్ మీద కూర్చున్న కింగ్ ఈ మీటియరైట్స్ అన్నిటిని ఒక దగ్గరికి కలెక్ట్ చేసి మొత్తం అందరు గైడ్స్ ని ఒకేసారి రిలీజ్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ సినారియోని ఫినిష్ చేయాలి. బట్ ఎప్పుడైతే మన డాగ్జా ఆ రోలర్స్ థ్రోన్ ని డిస్ట్రాయ్ చేశాడో ఇప్పుడు ఆ గైడ్స్ అందరూ ఒక్క వైపు స్కాటర్ అయిపోయి ఉన్నారు. సో క్యాటాస్ట్రోఫీస్ వచ్చేలోపు ఈ గైడ్స్ ని రిలీజ్ చేయాలంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి. అండ్ వాళ్ళని రిలీజ్ చేసే లోపు ఈ క్యాటాస్ట్రోఫీస్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఈ సియోల్ సిటీలో టెరాఫార్మింగ్ కూడా చాలా ఫాస్ట్ గా స్పీడప్ అయ్యిందని జంగ్యోక్ అంటాడు. అలాగే జంగ్యోక్ డాగ్జాకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. అదేంటంటే, లాస్ట్ ఎపిసోడ్ లో చివరిలో ఒక గ్రూప్ క్యాటాస్ట్రోఫిస్ ని యాక్టివేట్ చేస్తుందని మనం చూసాం కదా. సో అది ఎవరో జంగ్యోక్ కి తెలుసు. అండ్ తను ఎవరో కాదు, ప్రెసెంట్ ఇప్పుడు 10 ఈవిల్స్ లో ఒకరైన పాయిజన్ బ్యూటీ సియోల్వా లీ అని డాగ్జాతో చెప్తాడు. యాక్చువల్ గా ఈ సియోల్వా లీ ఎవరైతే ఉందో తిను TWSA నవల్లో జంగ్యోక్ కి లవ్ ఇంట్రెస్ట్ అన్నమాట. అండ్ అలాగే తన గ్రూప్ లో ఒక కంపానియన్. ముందు రిగ్రెషన్ లో జంగ్యోక్ తో తను హెల్ప్ చేసేది. బట్ ఈ రిగ్రెషన్ కి వచ్చేసరికి తను ఒక విలన్ లా మారిపోయింది. మరి ఎందుకు తనలా మారిందో ఏంటో అని జంగ్యోక్ తనతో మాట్లాడడానికి వెళ్తే 1000 స్పిరిట్ పాయిజన్ అనే ఒక పవర్ఫుల్ పాయిజన్ ని జంగ్యోక్ మీద ఉపయోగించింది. అందుకే ఇప్పుడు జంగ్యోక్ ఇలా స్ప్రో కోల్పోయి పడున్నాడు. సో మనకి మీటరైట్ ని ఎవరు ఎవెక్ట్ చేయాలనుకుంటున్నారో, అలాగే జంగ్యోక్ ని పరిస్థితిలోకి తెచ్చింది ఎవరో ఆన్సర్ అయితే రివీల్ అయ్యింది. సో ఇప్పుడు మన వాళ్ళంతా ఇప్పుడు ఆ పాయిజన్ బ్యూటీ సియోల్వా లీ బేస్ కి వెళ్లాలని చూస్తారు. అండ్ ఇంకా అక్కడికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా తన ఆర్మీ మొత్తం మన వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ ఆ పాయిజన్ యారోస్ మన వాళ్ళని హిట్ చేసే టైం కి గోల్డెన్ కలర్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్పైడర్ వెబ్ వచ్చి మన వాళ్ళని కాపాడుతుంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే, మన వాళ్ళని కాపాడింది ఎవరో కాదు, సాంగా. ఇంక సాంగాని చూడగానే అందరూ షాక్ అయిపోతారు.
ఎందుకంటే మనం చూసిన సాంగా ఇప్పుడు చూస్తున్న సాంగా ఇద్దరు ఒకటి కాదు. ఆల్మోస్ట్ ఎంటైర్ గా ఒక కొత్త క్యారెక్టర్ లా కనిపిస్తుంది. తన స్పీడ్, అటాక్స్, పవర్ బాగా పెరిగిపోతాయి. తనను చూశాక డాగ్ జా చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు జంగ్యోక్ చూస్తుంటే నీ గ్యాంగ్ అంతా నువ్వు లేకపోతేనే బాగా డెవలప్ అవుతున్నారు, యాంగ్ సాంగ్ కూడా ఇంకా బాగా డెవలప్ అయి ఉంటాడు అని డాగ్ జాతో అంటాడు. సో జంగ్యోక్ అన్న మాటలకి మనోడు కుళ్ళుకొని వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారంటే దానికి కారణం నేనే అని అంటాడు. పాపం నేను లేనప్పుడే తిను ఎంత స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి డాగ్ జా అనుకుంటాడు. ఇంకా అక్కడ నుంచి మన వాళ్ళంతా ఒక సేఫ్ ప్లేస్ కి ఎస్కేప్ అయిన తర్వాత డాగ్ జా ఇంకా సాంగ్ మాట్లాడుకుంటారు అసలు ఏం జరిగిందని. అప్పుడు సాంగా పిల్డుతో కలిసి మిగతా వాళ్ళతో ఫైట్ చేసిన విషయం డాగ్ జాతో చెప్తుంది. అండ్ తను ఎస్కేప్ అవ్వడానికి పిల్డు సహాయం చేశాడని, అండ్ తను ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో అని భయపడుతుంది. అప్పుడు డాగ్ జా పిల్డు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఎందుకంటే తన కాంట్రాక్ట్ నా దగ్గర ఇంకా యాక్టివ్ గానే చూపిస్తుంది అని చెప్తాడు. అలాగే పక్కనే ఉన్న సూయంగ్ చూశాక తనే ఫస్ట్ డిసైపుల్ అని సాంగాకి తెలుస్తుంది. అండ్ అలాగే గతంలో చంగ్మురోలు అటాక్ చేసింది తనే అని గుర్తుకు వచ్చి సాంగాకి బాగా కోపం వస్తుంది. అండ్ వెంటనే తనని చంపేద్దామని డిసైడ్ అవుతుంది. సో గైస్, ప్రీవియస్ సినారియోలో సుయోంగ్ రివీల్ అవ్వక ముందు తను మన వాళ్ళని అటాక్ చేసిన విషయం గుర్తుంది కదా. సో అప్పుడు చాలా మంది చనిపోయారు. అందుకే ఇప్పుడు సాంగా తనని చూడగానే అటాక్ చేయాలనుకుంటుంది. బట్ డాగ్ జా ప్రస్తుతం తను మన వైపు ఉంది కాబట్టి ఏం గొడవ పడద్దని చెప్తాడు. ఈ విషయం తర్వాత చూసుకుందాం, కానీ మనం ఇప్పుడు కలిసిగట్టుగా పని చేయాలి అంటాడు. అలాగే సాంగా ఎంత స్ట్రాంగ్ గా అవడం కన్విన్సింగ్ గా లేదు. తన సపోర్టింగ్ కాన్స్టలేషన్ కూడా ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ ఎలాంటి పవర్స్ ని స్కిల్స్ ని ప్రొవైడ్ చేయలేదు అని సూయోంగ్ డాగ్ జాతో అంటుంది. ఇంక మనోడు ఆలోచించడం మొదలు పెడతాడు. అసలే మనోడికి సాంగా కాన్స్టలేషన్ ఎవరై ఉంటారు అని ఎప్పటి నుంచో డౌట్ ఉంటుంది. కానీ తను ఎవరో ఏంటో అని తెలుసుకోలేకపోతాడు. అందరి డిస్ప్లేస్, ప్రొఫైల్స్ చూసి వాళ్ళ కాన్స్టలేషన్ ఏంటో తెలుసుకోగలడు, కానీ సాంగా డీటెయిల్స్ మాత్రం ఎప్పటి వరకు చూడలేకపోయాడు. ఒకవేళ తన కాన్స్టలేషన్ లేడీ లాబ్రింత్, అరియాడ్నేయా, లేదా తనకి SSS గ్రేడ్ వెపన్స్ ఏమైనా దొరికాయా, లేదా స్పెషల్ గ్రోత్ ప్యాకేజ్ ఏమైనా ఉందా అని చాలా విధాలుగా ఆలోచిస్తాడు. అండ్ సాంగా గురించి ఇలా మనోడు ఆలోచిస్తూ ఉండగా సడన్ గా గాల్లోకి డొక్కబీస్ వచ్చి ఇలా అంటాయి. హలో, ఎలా ఉన్నారు? చూస్తుంటే అందరూ మంచి జోరు మీద ఉన్నట్టున్నారు. మనకి ఇంకా సినారియో ఫుల్ గా స్టార్ట్ చేయడానికి వారం టైం ఉందమ్మా. కానీ మీరేంటి అప్పుడే కెటాస్ట్రోఫీస్ ని లేపేయాలని చూస్తున్నారు? నెక్స్ట్ సినారియో ఆడాలని అంత ఎగ్జైటింగ్ గా ఉన్నారా? మరి ఇంకేమి, సరదాగా ఒక కెటాస్ట్రోఫీని వదులుదామా అని డొక్కబీస్ మన వాళ్లకు సినారియో ఇస్తుంది. సబ్ సినారియో డిఫికల్టీ ఎస్. మిస్టీరియస్ గాంగ్డోంగు గ్రూప్ వాళ్ళు ఒక కెటాస్ట్రోఫీస్ ని లేపాలనుకుంటున్నారు, వాళ్ళని ఆపండి. టైం లిమిట్ 2 hours. పెనాల్టీ కెటాస్ట్రోఫీ ఆఫ్ క్వశ్చన్స్ ముందే వచ్చేస్తాడు. సో గైస్, అర్థమైంది కదా. ఇప్పుడు మన వాళ్ళకి ఒక సబ్ సినారియో లాగా డొక్కబీస్ ఒక సినారియో అయితే ఇచ్చాయి. మన వాళ్ళంతా ఇంకా వాళ్ళని ఎలా ఆపాలో ప్లాన్ చేసుకుంటారు. ఇంకా మన వాళ్ళు ముగ్గురు ఆ గ్యాంగ్ తో ఫైట్ చేసి కెటాస్ట్రోఫీ త్వరగా లేపకుండా చూడాలనుకుంటూ సాంగా, సుయోంగ్ టీమప్ అయ్యి అక్కడ ఉన్న గ్యాంగ్ సంగతి చూసుకుంటూ ఉంటారు. అండ్ డాగ్ జా ఆ కెటాస్ట్రోఫీ మీటరేట్ ని కనిపెట్టి సియోల్వాలీతో ఫైట్ చేయాలని చూస్తాడు. సో గైస్, ఇక్కడ ఈ కెటాస్ట్రోఫీ హ్యాచ్ అవడానికి మొత్తం 3 మార్గాలు ఉంటాయి. ఒకటి, 1 week అయ్యాక షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయితే హ్యాచ్ అయ్యి అందులో నుంచి ఒక కెటాస్ట్రోఫీ బయటకు వస్తుంది. రెండవది, ఆ మీటరేట్ నుంచి మనం పవర్ తీసుకోవడం వంటివి చేస్తే ఆటోమేటిక్ గా కొద్ది రోజుల్లో అది హ్యాచ్ అవుతుంది. అండ్ మూడో మార్గం వచ్చేసి చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళలో ఉండే ఎనర్జీ, అంటే ఇక్కడ మానాని ఆ మీటరేట్ కి పంపించి హ్యాచ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ మీటరైట్ వెంటనే హ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు సియోల్వాలీ చాలా మందిని జనాల్ని పోగేసి ఆ మీటరైట్ ని హ్యాచ్ చేస్తుంటే డాగ్ జా వాళ్ళని ఆపడానికి వెళ్ళాడు. అండ్ ఇక్కడ మనకి కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే, ఈ సినారియో క్లియర్ చేయాలంటే కెటాస్ట్రోఫీస్ ని అంతం చేయాలి. అలాంటిది ఒక వారం ముందే అందరూ గైడ్స్ ని గ్యాదర్ చేయకుండా, ఏం ప్లాన్ చేసుకోకుండా ఇలా అన్ప్రిపేర్డ్ గా ఉండే టైంలో సియోల్వాలీ తన గ్రూప్ తో ఎందుకు ఇలా కెటాస్ట్రోఫీస్ ని రిలీజ్ చేస్తుంది అని డాగ్ జాకి డౌట్ వస్తుంది. సో అప్పుడే డాగ్ జా సియోల్వాలీతో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్ గా క్రోనోస్ ఒరిజినల్ వరల్డ్ డిస్ట్రాయ్ అయినప్పుడు అక్కడ 5 కెటాస్ట్రోఫీస్ వచ్చి ధ్వంసం చేస్తాయి. సో ఆ 5 కెటాస్ట్రోఫీస్ ని ఆపడానికి 5 హీరోస్ ఉంటారు అండ్ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఆ తర్వాత స్టార్ స్ట్రీమ్ కాంట్రాక్ట్ ద్వారా ఈ కెటాస్ట్రోఫీస్ ఎక్కడ ఏ ప్రపంచానికి వెళ్తే ఈ 5 హీరోస్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న జనాలకి హెల్ప్ చేసి ఆ కెటాస్ట్రోఫీస్ ని ఫైట్ చేసి ఆపాలని చూస్తారు. సో అలా మన ఎర్త్ మీదకి మొత్తం 5 గైడ్స్ అయితే వస్తారు. సో ఆల్రెడీ మనం ఒక గైడ్ ని అయితే చూసాం, లైకాన్ ఉన్నాడు కదా, లైకాన్ 5 గైడ్ లో ఒకడు. అండ్ డాగ్ జా ఆల్రెడీ ఒక లెసర్ డ్రాగన్ ని లేపేశాడు కదా. సో ఒక కెటాస్ట్రోఫీ అయిపోయినట్టే, ఇంకా 4 కెటాస్ట్రోఫీసే ఉన్నాయి. బట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ డాగ్ జా సియోల్వాలీ బాడీలో ఇంకెవరో ఉన్నట్టు పసిగడతాడు. అది ఎవరో కాదు, ఆ మిగతా గైడ్స్ లో ఒకరైన ఇన్సెక్ట్ క్వీన్ యాంటీనస్. సో గైస్, మరి మనం ఎప్పటిదాకా డిస్కస్ చేసిన దాని ప్రకారం గైడ్సే ఈ హ్యూమన్స్ కి హెల్ప్ చేయాలి. అలాంటిది ఈ ఇన్సెక్ట్ క్వీన్ యాంటీనస్ ఒక గైడ్ అయ్యి ఉండి మన వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఆ కెటాస్ట్రోఫీస్ ని ముందే లేపాలనుకుంటుంది. మరి తను ఎందుకు ఇలా చేయాలనుకుంటుందో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇంకా సియోల్వాలీ బాడీలో ఉన్న ఇన్సెక్ట్ క్వీన్ మన డాగ్ జాని అటాక్ చేస్తూ ఉంటుంది.
అండ్ మనోడు మాకు సాయం చేయాల్సింది పోయి మా మీద ఎందుకు దాడి చేస్తున్నావు అని అరుస్తూ పెద్ద ఫైట్ అయితే చేస్తాడు. అండ్ డాగ్జా తనని ఫైనల్లీ నాక్ చేశాక తనని చంపాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే TWSAలో తను ఇలా ఒక పారాసైట్ ద్వారా పొసెస్ అయిన తర్వాత సివిల్ వాలీ 10 ఈవిల్స్ లో ఒక ఈవిల్ లా మారిపోతుంది ఫ్యూచర్ లో. కాబట్టి ఫ్యూచర్ లో మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని తనని చంపేయడమే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంకో వైపు నుంచి ఆలోచిస్తే తను జంగ్యోక్ కి లవ్ ఇంట్రెస్ట్ కాబట్టి తనకేమైనా జరిగితే జంగ్యోక్ మెంటల్ స్టేట్ చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనోడు ఇలా ఏం చేయాలా అని స్ప్లిట్ సెకండ్ లో ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే తన మీద అటాక్ చేసి ఇన్సెక్ట్ క్వీన్ యాంటీనస్ తప్పించుకుంటుంది. అండ్ ఆ అటాక్ లో తను జంగ్యోక్ మీద ఇంతకు ముందు వాడిన పాయిజన్ 1000 స్పిరిట్ పాయిజన్ ని మళ్ళీ వాడుతుంది. బట్ మనోడు మామూలుడు కాదు కదా, ఆల్రెడీ బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉంచుకుంటాడు. ఎందుకంటే జంగ్యోక్ ఇంతకు ముందు యామర్పాట్ గా ఉన్నప్పుడు తన మీద యూజ్ చేసి కదలకుండా చేసింది కాబట్టి మనోడు ముందుగానే అలర్ట్ అయ్యి డాంగుయి బోగం అనే ఒక ఐటమ్ ని వాడి ఆ పాయిజన్ కి యాంటిట్యూడ్ వేసుకుంటాడు. అలా తన అటాక్ నుంచి తప్పించుకుంటాడు. మరి డాగ్జా ఈ బ్యాకప్ ప్లాన్ ఎలా వేశాడో మనకి డీటెయిల్ గా చెప్తాడు. యాక్చువల్ గా గతంలో 4th సినారియో కింగ్స్ క్వాలిఫికేషన్ టాస్క్ అప్పుడు మీకు గుర్తుందో లేదో అందరూ 4 ఇన్ డెకాపిటేటర్ అనే కత్తి కోసం కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో మన వాళ్ళంతా కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవడం మనం చూసాం. సో అందులో ఒక ఐటమే డాంగుయి బోగం. అండ్ ఈ బుక్ రాసింది ఒక కాన్స్టలేషన్ అయిన డాక్టర్. అండ్ అతనే ఆ 1000 స్పిరిట్ పాయిజన్ కూడా తయారు చేశాడు. కాబట్టి డాగ్జా ఆ ఐటమ్ హెల్ప్ తీసుకొని ఆ పాయిజన్ నుంచి తప్పించుకుంటాడు. అండ్ మనోడు ఆ ఇన్సెక్ట్ క్వీన్ కి ఫైనల్ వార్నింగ్ అయితే ఇస్తాడు. మర్యాదగా తన బాడీ వదిలేసి మాకు గైడ్ గా సహాయం చేయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ స్కిల్స్ నేర్పించి అందరినీ సినారియోలో క్యాటాస్ట్రోఫీస్ ఆపడానికి ట్రైనింగ్ ఇవ్వు. ఏమో నీ అదృష్టం బాగుంటే ఒకరోజు నువ్వు కూడా ఒక కాన్స్టలేషన్ అయిపోవచ్చు. నీ ప్రపంచం అంతమైపోయింది, నాకు బాధగానే ఉంది, కానీ మాది ఇంకా బ్రతికే ఉంది కదా. ఎందుకని నువ్వు మాకు హెల్ప్ చేయకుండా ఇలా తిరగబడుతున్నావు? మనుషులంటే ఎందుకు ద్వేషం పెంచుకున్నావు అని డాగ్జా అంటాడు. అయినా మనోడు ఎంత చెప్పినా వినకుండా మనుషులందరూ చావాల్సిందే అని ఆ ఇన్సెక్ట్ క్వీన్ మళ్ళీ దాడి చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు వెంటనే డాగ్జా మళ్ళీ ఆ బుక్ వాడి ఈసారి సియోల్వాలీ బాడీ నుంచి ఇన్సెక్ట్ క్వీన్ ని బయటికి లాగేస్తాడు. ఇంకా బయటికి వచ్చేసిన ఇన్సెక్ట్ క్వీన్ తన ఒరిజినల్ ఫార్మ్ తో ఇంకా పెద్ద అటాక్స్ చేస్తుంది. ఇంక డాగ్జా ఇదిగో ఇప్పుడు వీడితో ఫైట్ చేయి అని చివరికి డైరెక్ట్ లైకాన్ ని సమన్ చేస్తాడు. అండ్ లైకాన్ అక్కడికి రాగానే వెంటనే ఇన్సెక్ట్ క్వీన్ ని చూసి నీకు బ్రెయిన్ పని చేయట్లేదా అని గట్టిగా తిడతాడు. గైడ్ గా మన కర్తవ్యం ఇక్కడ క్యాటాస్ట్రోఫీస్ ని ఆపడం, టెరాఫార్మింగ్ జరగకుండా ఈ ప్లానెట్ ని కాపాడడం, అలాగే మన సివిలైజేషన్ ని మళ్ళీ బిల్డ్ చేయడం. మన గోల్ ఏంటో మర్చిపోయావా అని ఇన్సెక్ట్ క్వీన్ ని లైకాన్ నిలదీస్తాడు. అండ్ గైస్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లైకాన్ వాళ్ళ సివిలైజేషన్ ఇక్కడ బిల్డ్ చేయడం కోసం మాట్లాడతాడు. సో దీని గురించి డాగ్జా ఇలా అంటాడు, యాక్చువల్ గా ఇప్పుడు మనం చూస్తున్న ఈ గైడ్స్ అందరూ భూమి మీదకి మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళే, కానీ అది కేవలం ఈ సినారియో వరకే. మొత్తం సినారియో అయిపోయాక మళ్ళీ వాళ్ళ ప్లానెట్ ఎలా ఉందో అలా ఎక్కడ కూడా అంతా బిల్డ్ చేసుకొని వాళ్ళ సివిలైజేషన్ కొనసాగిద్దామని వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్ ప్లాన్ చేసుకుంటారు. సో అది ఇక్కడ పెద్ద ట్విస్ట్ అన్నమాట. సో వాళ్ళు మన మీద ఏదో ప్రేమతో వచ్చి మనకి హెల్ప్ అయితే చేయట్లేదు. వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఇంకొక ప్లానెట్ ని ఆక్రమించుకోవడం. ఇప్పుడు గనక వాళ్ళు మనకి క్యాటాస్ట్రోఫీస్ ని డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేయకపోతే ఈ ఎర్త్ ని మొత్తం ఆ క్యాటాస్ట్రోఫీస్ ని డిస్ట్రాయ్ చేసేస్తాయి కదా. సో వాళ్ళకు కూడా ఒక హోమ్ అయితే ఉండదు మళ్ళీ వాళ్ళు నివసించడానికి. అందుకే ఇప్పుడు వాళ్ళు మనకి క్యాటాస్ట్రోఫీస్ ని డిఫీట్ చేయడానికి హెల్ప్ చేసిన తర్వాత మెల్లగా మనం వీక్ అయిన తర్వాత వాళ్ళు మనల్ని కూడా చంపేసి ఇక్కడ వాళ్ళ సివిలైజేషన్ ని కంటిన్యూ చేసుకోవాలని చెప్పి లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే అనుకుంటారు. సో ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళు మన సైడే ఉంటారు, కానీ ఫ్యూచర్ లో ఎలా మారతారో ఏంటో మరి ముందు ముందు చూడాలి. ఇంకా లైకాన్ ఇలా ఆర్గ్యూ చేస్తూ యాంటీనస్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకని ఇలా హ్యూమన్స్ మీద నువ్వు తిరగబడ్డావు, ఇప్పుడు అలా చేయకూడదు కదా అని. ఇంకా వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ పెద్ద ఫైట్ అయితే చేసుకుంటారు. లైకాన్ తన వే ఆఫ్ ద విండ్ ని వాడి యాంటీనస్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. అలాగే యాంటీనస్ తన పాయిజన్స్ ని వాడితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్యన చాలా పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఆ క్యాటాస్ట్రోఫీ హ్యాచ్ అయ్యే టైం దగ్గర పడిపోతుంది. మరి ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో లైకాన్ ఇంకా యాంటీనస్ ఏం డిస్కస్ చేసుకుంటారంటే, అసలు దీని అంతటికి మన ప్రపంచం అంతమవడానికి కారణం మనుషులే అని నువ్వు మర్చిపోయావా? అలాంటి మనుషుల మీద నాకు రివెంజ్ తీసుకోవడమే మెయిన్ మోటివ్, అందుకే ఇప్పుడు మనుషులందరినీ చంపేద్దాం అని అనుకుంటున్నా అని యాంటీనస్ అంటుంది. సో గైస్ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, అసలు మనుషులు ఎలా క్రోనోస్ డిస్ట్రాయ్ అయిపోవడానికి కారణమయ్యారు? అసలు క్యాటాస్ట్రోఫీస్ కదా వాళ్ళ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేసింది. అలాంటిది క్యాటాస్ట్రోఫీస్ మీద యాంటీనస్ రివెంజ్ తీసుకోవాలి. కానీ మనుషులే దీనికి కారణం, మనుషులందరూ చచ్చిపోవాలి అని చెప్పి యాంటీనస్ ఎందుకు ఇలా అంటుందో మనకి ముందు ముందు తెలుస్తుంది. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. మరి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. వెంటనే స్టోరీని కంటిన్యూ చేసేద్దాం.
సో ఫైనల్లీ యాంటీనస్ తనకున్న పవర్ అంతా యూజ్ చేసి తన మానాన్ని వెంటనే ఆ మీటరైట్ లోపలికి వెంటనే పంపించేస్తుంది. అప్పుడు వెంటనే ఆ యాంటీనస్ ని ఆపడం కోసం లైకాన్ ఇంకా డాగ్జా చాలా పెద్ద అటాక్ చేయడానికి రెడీ అయ్యి లైకాన్ తన వే ఆఫ్ ద విండ్ తో యాంటీనస్ ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తే డాగ్జా తన బ్లేడ్ ఆఫ్ ఫెయిత్ ని వాడి యాంటీనస్ తలని నరికేస్తాడు. బట్ అప్పటికే సమయం చేజారిపోయింది. మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా యాంటీనస్ ని ఆపినప్పటికీ ఆ మీటరైట్ వెంటనే పగలడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అందులోపల నుంచి ఒక కెటాస్ట్రోఫీ బయటకు వస్తుంది. కెటాస్ట్రోఫీ ఆఫ్ క్వశ్చన్స్. ఒకప్పుడు అందరిలాగే ఒక సాధారణమైన కాలేజ్ స్టూడెంట్. ఎప్పుడు తను ఒక హీరో అవ్వాలనుకుంటాడు. బట్ చివరికి తను ఇలా ఒక కెటాస్ట్రోఫీ అయ్యాడు. అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకని ఇలా ప్రపంచాలని అంతం చేసి ఒక కెటాస్ట్రోఫీలా మారాడు అని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అసలు యాంటీనస్ ఎందుకని మనుషులంటే రివెంజ్ తీసుకోవాలని చెప్పి అనుకుంటుందని. సో యాక్చువల్ గా ఈ కెటాస్ట్రోఫీస్ అందట్లో క్రోనోస్ ని డిఫీట్ చేసిన మెయిన్ కెటాస్ట్రోఫీ ఈ కెటాస్ట్రోఫీ క్వశ్చన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే యాక్చువల్ గా ఈ కెటాస్ట్రోఫీ ఆఫ్ క్వశ్చన్స్ అసలు ఒరిజినల్ గా ఒక కెటాస్ట్రోఫీయే కాదు. ఇప్పుడు ఎలాగైతే ఈ గైడ్స్ ప్రతి వరల్డ్ కి హీరోస్ లా వెళ్తున్నారో తను కూడా స్టార్ స్ట్రీమ్ కాంట్రాక్ట్ ప్రకారం క్రోనోస్ కి ఒక ప్రొటెక్టర్ లా వెళ్తాడు. బట్ తను ఒక హీరో నుంచి విలన్ లా మారిపోతాడు. మరి అది ఎలా మారాడు, ఎందుకు మారాడో డాగ్జా మనకి చెప్తాడు. బట్ ప్రెసెంట్ ఇప్పుడు తను బయటకు వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు తనతో ఫైట్ చేసి ఎలాగైనా ఆపాలి. అండ్ ముందుగానే హ్యాచ్ చేయి బయటకు వచ్చేసాడు కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు కెటాస్ట్రోఫీ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వీక్ గా ఉంటాడు. కాబట్టి పెనాల్టీగా మన వాళ్ళ మీద 3 minutes వరకు తనని అటాక్ చేయకూడదు అని చెప్పి ఒక పెనాల్టీ పడుతుంది. ఇంకా డాగ్జాకి చాలా చిరాకు వచ్చేస్తుంది. అసలు మన మీద పెనాల్టీ పడడం ఏంటి, వాడు అసలు మామూలుడు కాదు, ఎలాగైనా వాడిని చంపాలి అని కంగారు పడిపోతూ ఉంటాడు. అండ్ మరి వాడు ఎందుకు అంత పవర్ఫుల్లో ఏంటో మనం ఇప్పుడు చూడబోతాం. ఈ కెటాస్ట్రోఫీ ఆఫ్ ద క్వశ్చన్స్ తో ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అందరూ తనని అటాక్ చేయకూడదని చెప్పి పెనాల్టీ పడింది కదా. ఇప్పుడు వాడు మెల్లగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక హ్యూమన్ వా అని అడుగుతాడు. అలాగే నేను నీకు ఒక క్వశ్చన్ అడగచ్చా అని అంటాడు. అప్పుడు కింద పడిన వ్యక్తి ఎవరు నువ్వు అని అంటే వెంటనే వాడు ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఇది ఏ ఇయర్ అని అడుగుతాడు. అసలు ఎందుకు అడుగుతున్నా ఇవన్నీ అని కింద పడిన వ్యక్తి అంటే ఫస్ట్ నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయి, మనం ఏ ఇయర్ లో ఉన్నామని అంటాడు. అప్పుడు కింద పడిన వ్యక్తి ఆలోచిస్తూ ఇది ఏ ఇయర్ అంటే అని చెప్పేలోపు వెంటనే వాడు తలమట్టేసి చంపేస్తాడు. అండ్ డిస్ప్లేలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. కెటాస్ట్రోఫీ ఆఫ్ క్వశ్చన్స్ ఇల్సాంగ్ మియాంగ్ మీద ఫస్ట్ సీల్ విరిగిపోయింది అని మెసేజ్ వస్తుంది. అండ్ ఇంకో పక్క డాగ్జా వీళ్ళందరూ కదలలేని స్థితిలో ఉంటారు కాబట్టి డాగ్జా అందరికి హెచ్చరిస్తాడు. అసలు మీరు ఎవరు వాడు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. సో ఈ క్వశ్చన్స్ అడగడం ఏంటి, ఆన్సర్ చేస్తే వాడు ఇలా అటాక్ చేయడం ఏంటి, అలాగే ఆ సీల్స్ ఏంటో మనకి ఇప్పుడు డీటెయిల్ గా డాగ్జా ఇలా చెప్తాడు. యాక్చువల్ గా ఈ ఇల్సాంగ్ మియాంగ్ అనేవాడు ఒక హ్యూమనే, కానీ తను ఒక హీరో అయ్యే ఛాన్స్ వచ్చి ఇలా డిఫరెంట్ వరల్డ్స్ కి వెళ్ళి అక్కడ ఫైట్స్ చేస్తూ వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉండేవాడు. బట్ ఎలా అయితే తను ఇలా చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ కి వెళ్ళి ఇలా ఫైట్స్ చేస్తూ ఉంటాడో అది ఆగేది కాదు. అలా సెంచరీస్ గా కంటిన్యూ అవుతూ ఉండేది. తను ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ ఓన్లీ హ్యూమన్ తనే. సో మీకు అర్థమైంది కదా, ఎవరైనా 100 and 200 years వరకు ఒకే పని చేస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుందని. అండ్ అలాంటిది తిను ఒక ఫైటర్ కాబట్టి తను మెంటల్ గా బాగా స్ట్రెయిన్ అయ్యి ఒక సైకో కిల్లర్ లా తయారైపోతాడు బేసిక్ గా చెప్పాలంటే. ఇంక అప్పటి నుంచి తను ఒక సేవియర్ గా కాకుండా ఒక కెటాస్ట్రోఫీలా మారి ఇలా ప్రపంచాలని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు అని డాగ్జా మనతో చెప్తాడు. అలాగే తనకి పవర్ ఎలాంటిదంటే తను అడిగే క్వశ్చన్స్ కి ఒకవేళ ఎవరైనా ఆన్సర్ చేస్తే తన పవర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తన చుట్టూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ తను చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. అండ్ తను ఇప్పుడు ఎంత పవర్ఫుల్ మనం లైవ్ లో చూడబోతున్నాం. ఇంకా అక్కడ ఉన్న ఒక్కొక్కరిని చంపుతూ ఉంటూ సరదాగా ఎస్గ్రేడ్ ఇన్కార్నేషన్స్ ని చంపుదామా అని ఇల్సాంగ్ మియాంగ్ అంటాడు. అండ్ దగ్గరలో సాంగా కనిపిస్తుంది. వెంటనే సాంగా దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగాలని చూస్తాడు. చూడ్డానికి నువ్వు చాలా బాగున్నావు, నిన్న క్వశ్చన్ అడుగుదామా అని సాంగా దగ్గరికి వెళ్తే సాంగా ఎవరు నువ్వు అని అడుగుతుంది. నీకు నిజంగా నా గురించి తెలుసుకోవాలని ఉందా, అయితే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పు. నేను ఎక్కడుంటే నీ కళ్ళు ఎటో ఉన్నాయేంటి, అటువైపు ఎందుకు చూస్తున్నావు, వాడు నీ బాయ్ ఫ్రెండా అని సాంగాకి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు తను ఏం చెప్పదు, జస్ట్ నువ్వు నన్ను టచ్ చేయొద్దు అని తన చెయ్యిని పక్కకు తోసేస్తుంది. అంతే, డిస్ప్లేలో రెండో సీల్ బ్రేక్ అయ్యింది అని చెప్పి మెసేజ్ వస్తుంది. అప్పుడు వెంటనే ఇంకా పవర్ పెరిగిపోయి వాడు ఒక చిన్న ఫైర్ క్యానన్ ని యాక్టివేట్ చేసి సాంగా మీద అటాక్ చేస్తాడు. అండ్ అది చాలా చిన్న అటాక్ లా కనిపించిన మొత్తం దారిలో ఉన్న వాళ్ళందరినీ తగలబెట్టేస్తుంది. అండ్ అవి నార్మల్ ఫైర్స్ కాదు, ఒకప్పుడు క్రోనోస్ మొత్తంలో ఇన్సెక్ట్స్ అన్నిటిని తగలపెట్టేసే అంత పవర్ ఉన్న ఫ్లేమ్స్ అన్నమాట. కానీ తను ఇంత పెద్ద అటాక్ చేసినప్పటికీ
సాంగాకి ఏం కాదు. వెంటనే సాంగా వాడిని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ సాంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని వాడు అప్రిషియేట్ చేసి తనని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇంకో పక్క డాగ్ జా క్యాటాస్ట్రోఫ్ క్వశ్చన్స్ 2 సీల్స్ బ్రేక్ అయినప్పటికీ తను ఈ 2 సీల్స్ కే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, కానీ కొంచెం వీక్ గానే ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ అని కనిపెడతాడు. అప్పుడు డౌట్ వచ్చి తను తన క్యారెక్టర్ ప్రొఫైల్ ని ఓపెన్ చేస్తాడు. చూస్తున్నారుగా తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఎలా ఉందో. మొత్తం 3+ గ్రేడ్ గ్రోత్ స్కిల్ ప్యాక్స్ తోటి మొత్తం నిండిపోయి ఉంటుంది స్కిల్స్ అన్ని. సో ఇప్పుడు తనతో చాలా జాగ్రత్తగా ఫైట్ చేయాలి. తను ఎంత వీక్ గా ఉన్నప్పుడే అంత తొందరగా ఫైట్ చేసి తనని ఫినిష్ చేయాలి. లేట్ చేస్తున్న కొద్దీ తను చాలా పవర్ఫుల్ అయిపోయే ప్రమాదం అయితే 100% ఉందని డాగ్ జా అంటాడు. ఇంకా అందరూ ఫుల్ పవర్ తో అటాక్ చేయండి అని చెప్తాడు. అలాగే ఎట్టి పరిస్థితిలో తను ఏం అడిగినా మీరు ఆన్సర్ చేయొద్దని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. వే ఆఫ్ ద విండ్ లేకుండానే వాడిని చంపేసే టైం ఇది, ఎందుకంటే ఓన్లీ 2 సీల్సే బ్రేక్ అయ్యాయి. వెంటనే అందరూ ఫుల్ పవర్ తో అటాక్ చేయండి అని చెప్పి డాగ్ జా కూడా తన స్టామినా, ఎజిలిటీ, మానా అన్నిటిని ఫుల్ మ్యాక్స్ అవుట్ చేసేస్తాడు. ఈ సినారియోకి ఎంత ఉండాలో అంత. మొత్తం 39,500 కాయిన్స్ యూస్ చేసి అన్ని లెవెల్ 60, 50s కి పెంచుకుంటాడు. ఇంకా చూస్తున్నారుగా అందరూ వాడిని రౌండ్ అప్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయినప్పటికీ వాడి మీద చిన్న గీత కూడా పెట్టలేకపోతారు. మరి వీడిని ఎలా బీట్ చేయాలో అసలు ఎవ్వరికీ అర్థం కాదు. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. 3 ways to survive the apocalypse. ఇందులో మొత్తం 3 దారులు ఉంటాయి. కొందరు టైం ట్రావెల్ చేస్తూ ఉంటారు, కొందరు డైమెన్షన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అండ్ కొందరు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇల్సాంగ్ మియాంగ్ ఒక రిటర్నీ. అంటే ఎవరైతే ఒక్కో డైమెన్షన్ ట్రావెల్ చేస్తూ అక్కడ ఉన్న డైమెన్షన్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడో వాడిని రిటర్నీ అంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్సాంగ్ మియాంగ్ ఒక రిటర్నీ అని డాగ్ జా ఈ ఇల్సాంగ్ మియాంగ్ గురించి చెప్తాడు. సో మీకు అర్థమైంది అనుకుంటా. రిగ్రెసర్ అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు కథను మార్చడం కోసం. రిటర్నీ అంటే ఒక్కో డైమెన్షన్ ట్రావెల్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడం కోసం. సో ఇంకా వాడిని చాలా పెద్ద పెద్ద అటాక్స్ చేసి చంపాలని చూస్తారు, కానీ ఎవరి వల్ల ఏం కాదు. అండ్ వాడు ఈ లోపు బోల్డ్ అని క్వశ్చన్స్ అడిగి సూయోంగ్ కి కోపం తెప్పించేస్తాడు. అండ్ తను కంట్రోల్ చేసుకోలేక వెంటనే వాడి మీద అరుస్తూ ఉంటుంది. ఇంకా ఆ దెబ్బతో వాడి మీద 3rd, 4th ఇంకా 5th సీల్ కూడా బ్రేక్ అయిపోతాయి. అండ్ ఇంకా డబల్, ట్రిపుల్ పవర్ వచ్చేస్తుంది. అండ్ అప్పుడు డాగ్ జా వీళ్ళ మీద గట్టిగా అరిచి చెప్తాడు, అసలు మీరు ఏం మాట్లాడినా వాడు ఒక ఆన్సర్ లా తీసుకుంటాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అసలు మాట్లాడొద్దు అని అంటాడు. ఇంకా సాంగా తన ఫుల్ పవర్ యూజ్ చేసి వాడిని అటాక్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వాడిని క్యాప్చర్ చేయడానికి ఆరక్నే వెబ్ అని ఒక స్టిగ్మా యూజ్ చేసి వాడిని క్యాప్చర్ చేయాలని చూస్తుంది. ఇంకా అది చూసి డాగ్ జా షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను చాలా స్టిగ్మాస్ యూజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ స్టిగ్మాస్ కూడా ఒలింపియన్ కాన్స్టలేషన్స్ కి సంబంధించినవి. అంటే ఒలింపియన్ గాడ్స్ ఉంటారు కదా, గ్రీస్ మైథాలజీకి సంబంధించిన గాడ్స్, ఆ గాడ్స్ కి సంబంధించిన పవర్స్ ని సాంగా యూజ్ చేస్తుంది. అండ్ ఇలా డిఫరెంట్ కాన్స్టలేషన్స్ కి సంబంధించిన పవర్స్ ని సాంగా ఎలా యూజ్ చేస్తుంది అని చెప్పి డాగ్ జా షాక్ అయిపోతాడు. అసలు ఎటువంటి స్పెషల్ ఈవెంట్ గానీ ఒక డిఫికల్ట్ సినారియో కానీ లేకుండా తిని ఎలాంటి స్టిగ్మాస్, ఎలాంటి పవర్స్ ఎలా గ్యాదర్ చేసిందని చెప్పి డాగ్ జా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తను TWSA నవల్ని అసలు చదవలేదు, అలాంటిది తను ఎలా ఎంత పవర్ఫుల్ అయిపోయిందని చెప్పి డాగ్ జా అనుకుంటాడు. ఇంకా సాంగా తన వెబ్ తో వాడిని క్యాప్చర్ చేసే టైంకి డాగ్ జా కరెక్ట్ టైంలో వచ్చి వాడి తల నరికేయాలని చూస్తాడు. అప్పుడు ఇల్సాంగ్ మియాంగ్ వెంటనే తన బ్లింక్ లెవెల్ 1 స్కిల్ ని యూజ్ చేస్తాడు. సో తన బ్లింక్ స్కిల్ ఏంటంటే వెంటనే అక్కడ నుంచి మాయమయ్యి ఇంకో చోటు టెలిపోర్ట్ అయ్యేటట్టు వెంటనే వెళ్ళిపోతాడనమాట. ఇంక మన వాళ్ళకి అస్సలు బుర్ర పని చేయదు. ఇంకో పక్క సాంగా ఆల్మోస్ట్ చాలా పవర్ యూజ్ చేయడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోతుంది. డాగ్ జా సూయోంగ్ కి తను మోసుకొని రమ్మని చెప్తాడు. అండ్ గాయస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వెంటనే డొక్కేబీ అక్కడికి వచ్చి సబ్ సినారియోని అప్డేట్ చేస్తుంది. హలో, ఎలా నడుస్తుంది క్యాటాస్ట్రోఫీతో ఫైట్? మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎంత పెనాల్టీలు ఉన్నా ఏం చేసినా ఒక క్యాటాస్ట్రోఫీని మీ ముగ్గురు భలే కార్నర్ చేశారు. సియోల్లో ఉండే నా ప్రియమైన ఇన్కార్నేషన్స్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. నా దగ్గర బ్యాడ్ న్యూస్ ఉంది. మీ గ్రూప్ లో కొంతమంది మీరు చేసే పిచ్చి పనుల వల్ల ఒక క్యాటాస్ట్రోఫీ బయటకు వచ్చింది. మీరంతా ఆ మీటరైట్ నుంచి ఒక డేంజరస్ క్యాటాస్ట్రోఫీ బయటకు వచ్చిందేమో అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. బయటకు వచ్చింది ఒక బంగారు బాతు. దాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి మంచి 3+ గ్రేడ్ వెపన్స్, ఎబిలిటీస్ లభిస్తాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యాటాస్ట్రోఫీ మీ వైపే వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరు తగ్గించుకోవాలనుకుంటున్నారో వెంటనే క్యూలో నిల్చోండి. దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఒకేసారి జాక్ పాట్ కొట్టేయండి. ఇదే మీకు సరైన సమయం. ఆల్ ద బెస్ట్ అని డొక్కేబీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో గైస్, మన వాళ్ళు క్యాటాస్ట్రోఫ్ క్వశ్చన్స్ ని కార్నర్ చేసి చంపుదామని ట్రై చేస్తున్నారు.
అండ్ ఇలా మన వాళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి వాడిని లేపేద్దామని ఒక వైపు నుంచి ట్రై చేస్తూ ఉంటే వెంటనే డొక్కబి వచ్చి మిగతా సియోల్లో ఉన్న జనాలందరూ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇలా వాడిని చంపితే మంచి రివార్డ్స్ వస్తాయని చెప్పి వాడు ఎంత పవర్ఫుల్లో దాన్ని కప్పేసి షుగర్ కోటింగ్ వేసినట్టు వాడిని చంపితే మీకు మంచి ఐటమ్స్ వస్తాయని అందరిలో ఆశ పుట్టించి వాడితో ఫైట్ చేసేలా చేస్తుంది. సో దీనివల్ల మన వాళ్ళకి లాస్, ఎందుకంటే వాళ్ళెవరికి క్యాటాస్ట్రాఫ్ క్వశ్చన్స్ ఎంత పవర్ఫుల్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకూడదనే విషయం ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఎంతమంది ఇన్వాల్వ్ అయితే మన వాళ్ళకి అంత కష్టం అయిపోతుంది వాడిని ఓడించడం. ఇంకా అందరూ ఆ క్యాటాస్ట్రాఫ్ క్వశ్చన్స్ ఎక్కడున్నాడు అని చెప్పి బ్రతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా వాడు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. డాగ్జా ఇంకా మన వాళ్ళు వాడిని మళ్ళీ పట్టుకునే లోపు ఆల్మోస్ట్ వాడి మీద ఉన్న 23rd 24th సీల్ దాకా బ్రేక్ అయిపోతుంది. మొత్తం 24 సీల్స్ బ్రేక్ అయిపోయి వాడు చాలా పవర్ఫుల్ అయిపోతాడు. అంతే, ఇంకా పెద్ద ఫైర్ కెనాన్ని లోడ్ చేసుకొని ఫైర్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ వెంటనే ఒక కెనాన్ని ఫైర్ చేసి ఆల్మోస్ట్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని లేపేస్తాడు. అండ్ ఇంకా అక్కడికి మన వాళ్ళు చేరుకున్నాక వాడిని ఆపుదామని చూస్తే అప్పుడు వెంటనే ఎక్కడో చాలా దూరంలో ఉన్నవాడు సూయాంగ్ వెనక్కి స్నీక్ అయ్యి మిమ్మల్ని కనిపెట్టేసా అంటాడు. అంతే, ఇంకా ఒక్కసారిగా తన వెన్నులో వణుకు పుడుతుంది. డాగ్జాని సూయాంగ్ని చూసి, మీరే కదా హంటర్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, ప్రతిసారి నేను రిటర్న్ అవుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఆపాలనుకుంటారు, ఈసారి మీ అందరినీ డెఫినెట్గా లేపేస్తా అని మన వాళ్ళతో అంటాడు. గాయస్ ఇంకా వాడితో మన వాళ్ళు చాలా పెద్ద ఫైట్ చేస్తారు. డాగ్జా మిడ్ డే 2 ద్వారా జంగ్యోక్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అసలు వీడిని ఎలా ఆపాలో అర్థం కాక అప్పుడే మనోడికి ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. సో మీకు గుర్తుందో లేదో డాగ్జా తన ఒక స్పెషల్ స్కిల్ని ప్రతిసారి వాడుతూ ఉంటాడు. అండ్ అదేంటో కాదు, తన పర్సనల్ స్కిల్ బుక్ మార్క్. ఆల్రెడీ తను బుక్ మార్క్గా ఒక పర్టికులర్ స్కిల్స్ని లిస్ట్ చేసుకొని పెట్టుకుంటాడు. అందులో ఫస్ట్ది నామూన్ కిమ్, తర్వాత హ్యాంగ్ సాంగ్ లీ, ఇంకా ఇన్హో చియాన్, వీళ్ళ ముగ్గురు స్కిల్స్ని బుక్ మార్క్ చేసి పెట్టుకుంటాడు. అండ్ 4th స్లాట్ ఇంకా ఎంప్టీగానే ఉంటుంది. అండ్ ఒకవైపు ఒమ్నిషియన్ ట్రేడర్ లెవెల్ 1 స్కిల్ యూజ్ చేసి క్యాటాస్ట్రోఫీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడు ఒక్కో అటాక్ ఎటువైపు చేస్తున్నాడో రీడ్ చేస్తూ డాజ్ చేస్తూ టైం తీసుకొని ఏం చేయాలని ఆలోచిస్తాడు. అప్పుడే మనోడు జంగ్యోక్ మాటలు విని తను ఎందులో బాగా ఎక్స్పర్టో ఆ స్కిల్ని యూజ్ చేయాలనుకుంటాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, బేసిక్గా మనోడు ఎందులో ఎక్స్పర్ట్, బుక్స్ చదవడంలో. కాబట్టి ఎంతకాలం లైకాన్ దగ్గర నుంచి వే ఆఫ్ ద విండ్ని నేర్చుకుందామని చాలా ట్రై చేస్తాడు. లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాం, కానీ అది వర్కౌట్ అవ్వదు. సో మన వాడికి టాలెంట్ లేదు, అలాగే ఆ స్కిల్స్ని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనవాడు ఈజీగా కాపీ కొట్టగలడు. అందుకే ఈసారి ఆ 4th బుక్ మార్క్ స్కిల్ని ఒక క్యారెక్టర్ స్కిల్తో రీప్లేస్ చేస్తాడు. అది ఎవరి క్యారెక్టర్ కాదు, కింగ్ ఆఫ్ ఇమ్యూనిటార్ లైకాన్. సో వెంటనే లైకాన్ వే ఆఫ్ ద విండ్ని మనవాడు ఈజీగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకంతే, చేతిలో ఒక పెద్ద టార్నడో తిరుగుతూ డాగ్జా తన ఫుల్ పవర్తో వే ఆఫ్ ద విండ్ యూజ్ చేసి క్యాటాస్ట్రోఫీ ఆఫ్ క్వశ్చన్స్ని చుట్టుముట్టేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం అసలు వే ఆఫ్ ద విండ్ ఎందుకెంత యూస్ఫుల్ అని చాలాసార్లు జంగ్యోక్ మెన్షన్ చేశాడు. దాన్ని యూజ్ చేసి ఈజీగా ఎలా డిఫీట్ చేయాలి అని ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాడు కదా. అసలు అలా ఎందుకు చెప్పాడో మనకి ఇప్పుడు రీజన్ తెలుస్తుంది. వే ఆఫ్ ద విండ్ స్కిల్ యూజ్ చేసి ఈ ఇల్సాంగ్ మియాంగ్ని డాగ్జా అసలు మాట్లాడనివ్వకుండా నోరు చేతులు అన్ని కట్టేస్తాడు. ఇంకా అలా చేయడం వల్ల తను ఎక్కువసేపు అలా ఉంటే ఏ 24 సీల్స్ అయితే అలా బ్రేక్ అయ్యాయో ఒక్కొక్కటిగా 24, 23 అలా ఒక్కొక్క సీల్ మళ్ళీ క్లోజ్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే దాని అర్థం క్యాటాస్ట్రోఫీ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అలా క్వశ్చన్స్ అడుగుతూ స్ట్రాంగ్ అవుతాడో అదే విధంగా వాడిని అసలు నోట్ నుంచి మాటలు రాకుండా చేస్తే మళ్ళీ ఆ సీల్స్ అన్ని క్లోజ్ అయ్యి వాడు వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా డాగ్జా తన వే ఆఫ్ ద విండ్ స్కిల్ యూజ్ చేసి వాడి నోరు నొక్కేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కో సీల్ పడుతూ ఉంటుంది. ఇంకా వాడు ఓడిపోతున్నాడని చెప్పి భయపడి బ్లింక్ లెవెల్ 4ని యూజ్ చేసి డాగ్జా దగ్గర నుంచి తప్పించుకొని సివిలియన్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా క్వశ్చన్స్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. కానీ డాగ్జా మాత్రం ఈజీగా వదలడు. తను ఎక్కడికి వెళ్ళినా మనోడు కూడా మెరుపు వేగంతో అక్కడికి వెళ్ళి వాడిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. బట్ మళ్ళీ వాడు ఫుల్ స్ట్రెంత్ తెచ్చుకోవడం చూసి ఏం చేయాలో అర్థం కాకపోయే టైంలో వెంటనే పిడుగులాగా తన మీద ఒక పెద్ద అటాక్ పడుతుంది. అండ్ పైకి తిరిగి చూస్తే అది ఎవరో కాదు, జంగ్యోక్. సో జంగ్యోక్ ఫుల్గా రికవర్ అయిపోయి బ్యాటిల్లోకి వచ్చేస్తాడు. అండ్ ఫస్ట్ టైం జంగ్యోక్ ఇంకా డాగ్జా ప్రాపర్గా టీమప్ అయ్యి వాడిని ఫైనల్గా పడుకోబెట్టేద్దామని ప్లాన్ చేస్తారు. డాగ్జాతో ఒకటే మాట అంటాడు, నువ్వు వే ఆఫ్ ద విండ్ని ప్రాపర్గా యూజ్ చేయడం మీద ఫోకస్ చేయి, వీడి సంగతి కాసేపు నేను చూసుకుంటా అంటాడు. ఇంకంతే, జంగ్యోక్ పెద్ద పెద్ద అటాక్స్ చేస్తూ వాడిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈసారి డాగ్జా చేసే అటాక్ వే ఆఫ్ ద విండ్ వ్యాక్యూమ్ ప్రెజంతో
వాడికి కనీసం ఊపిరి కూడా ఆడదు. ఇంకా అలా ఒక్కొక్క సీలు మళ్ళీ పడిపోతూ ఉంటూ ఆల్మోస్ట్ 24 సీల్స్ మొత్తం పడిపోతాయి. ఇంకా వాడు ఫుల్గా వీక్ అయిపోతాడు. అంతే, జంగ్యోక్ వచ్చి వాడి పని ఫినిష్ చేసేస్తాడు. అక్కడితో కెటాస్ట్రాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ చనిపోతాడు. సో ఒక కెటాస్ట్రోఫీని చంపినందుకు ఒక ఫేబుల్ అయితే అన్లాక్ అవుతుంది. ఫేబుల్ ద వన్ హూ ఫాట్ అగేన్స్ట్ ఎ మిరాకిల్ అని ఒక ఫేబుల్ మన డాగ్జాకి వస్తుంది. అక్కడతో 84th చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, మొత్తానికి ఒక కెటాస్ట్రోఫీని ఎలా అంతం చేశారో చూసారు కదా. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? మిగతా కెటాస్ట్రోఫీస్ని మన వల్లే అంతం చేస్తారా, లేదా ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? సాంగ్ అని అసలు ఏ కాన్స్టలేషన్ సపోర్ట్ చేస్తుంది? తను ఎందుకని ఎంత పవర్ఫుల్ అయ్యింది? 5th సినారియో ఇంకా ఎలా ఎండ్ అవుతుంది అని ఇంకా ముందు ముందు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా ఎవ్రీ వీక్ నేను పెట్టే ఎపిసోడ్ని చూడండి. ఎంత లేట్ అయినా సరే నేను ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ వచ్చేటట్లయితే చూస్తా. సో మీరు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.